నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాం, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశాఖ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, 14 లక్షల వాహనాలను ఏఐ ద్వారా నియంత్రిస్తామన్న సిపి బాగ్చి. క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ బీచ్ రోడ్ లో పింక్ సారీ వాక్, ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ ను నివారించవచ్చున్న సినీ నటి గౌతమి. విశాఖ జిల్లా జనసేనలో భారీ ఎత్తున చేరికలు, కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. నేరాలు ఘోరాలు చేసి తప్పించుకుందామని చూస్తే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య 0% తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పదే పదే తప్పులు చేస్తూ జైలుకు వెళ్తూ మళ్లీ తిరిగి వచ్చేస్తామనే ధీమాతో చాలా మంది ఉన్నారని, ఏపీలో అలాంటి వారి భరత పడతామని హెచ్చరించారు. గంజాయిని సాగు చేసినా రవాణా చేసినా వారిపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా, ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది, ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా, గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియదు. విశాఖ నగరంలో 24 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 14 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటినన్నిటినీ కంట్రోల్ చేయడానికి పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సిపి శంకరప్రతాప్ బాగ్చి కొత్త వ్యూహాన్ని రచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్ప మిగతా అన్ని ఈ చలానాలు ఏఐ ద్వారా చేయనున్నారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు 101 సెంటర్లను ఎంపిక చేశారు. వీటినన్నిటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ చలానాలు విధించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు. 9 కంపెనీలు ముందుకొచ్చాయి. వీటిల్లో బెస్ట్ కంపెనీని ఎంపిక చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయనున్నారు. నగరంలో మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సులు, ఇతరితర వాహనాలు సుమారు 14 లక్షల వరకు ఉన్నాయి. 24 లక్షల మంది విశాఖ జనాభాలో సుమారు 14 లక్షల మంది ఏదో ఒక వాహనాన్ని వినియోగిస్తూనే ఉన్నారు. 101 సెంటర్లలో సిగ్నల్ దాటినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్ గా ఈ చలానా వేసేందుకు రంగం సిద్ధమవుతుంది. వచ్చే జూన్ నుంచి ఈ ట్రాఫిక్ నిబంధనలను మరింతగా కఠినతరం చేస్తామని సిపి శంకరప్రతాప్ బాగ్చి వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ఏఐ చక్కగా ఉపయోగపడుతుందని సిపి చెప్పారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, 1 జూలై వచ్చిన తర్వాత హెల్మెట్ రూల్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం. దానివల్ల ఆల్రెడీ మన విశాఖపట్నం నగరంలో యాక్సిడెంట్ సంఖ్య తగ్గింది, మరణాలు తగ్గిపోయినాయి, ఇంజురీ సంఖ్య కూడా తగ్గిపోయినాయి. కానీ 0 యాక్సిడెంట్ మన లక్ష్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్వరలో మొదలు పెట్టబోతున్నాం. మన రాష్ట్రంలో మొదటిసారిగా వైజాగ్లో మేము పెట్టబోతున్నాం. ఆల్రెడీ 9 కంపెనీస్ ముందుకు వచ్చారండి. ఈ సిస్టమ్ పెడితే 24/7 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి అప్పుడప్పుడు ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేస్తే పబ్లిక్ చాలా అలర్ట్గా ఉంటారు. ట్రాఫిక్ చెకింగ్ లేకపోతే
మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టి అతి వేగంతో వెళ్ళిపోతున్నారు. కానీ అప్పుడు మాత్రం ప్రతి జంక్షన్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఏ క్షణంలో ఎవరైనా తప్పు చేస్తే, తప్పు అంటే మోటార్ వెహికల్ యాక్ట్ వయలేట్ చేస్తే, ఉల్లంఘిస్తే వెంటనే ఈ చలానింగ్ జరుగుతుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫస్ట్ టైం అయితే 3 నెలల సస్పెన్షన్, నెక్స్ట్ టైం థర్డ్ టైం చేస్తే పర్మనెంట్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. తర్వాత అది కాకుండా మీరు అందరికీ తెలుసు, ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మేము ఇప్పుడు పోయి వెహికల్ లాక్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు భయం ఉంటుంది, ఒకసారి తప్పు చేస్తే ఫర్దర్ బండి నడపడానికి వీలు లేకుండా పోలీసు వాళ్ళు చేస్తున్నారని భయం ఉంటుంది. సో అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్నాం. అప్పుడు మన వైజాగ్ నగరంలో రోడ్డు భద్రత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ట్రాఫిక్ యాక్సిడెంట్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. మరణాల సంఖ్య బాగా తగ్గిపోతాయి అని నాకు నమ్మకం. నగరంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా హెల్మెట్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లేనందున ఆ ఒక్క బాధ్యతను పోలీసులు కఠినంగా అమలు చేయనున్నారు. విశాఖ తీరంలో క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ పింక్ సఖీ సారీ వాక్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. పింక్ కలర్ చీరలు ధరించిన మహిళలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, డాన్సులతో హోరెత్తించారు. ప్రధాన వేదికపై అంతా కలిసి జుంబా డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఆదివారం విశాఖ సాగర తీరం పింక్ కలర్ లో మారిపోయింది. క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పిస్తూ పింక్ సఖీ సారీ వాక్ నిర్వహించారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర ప్రథమ పౌరురాలు మేయర్ గొల్గాని హరివెంకట్ కుమారి, సినీ నటి గౌతమి హాజరై ఈ సారీ వాక్ ను ప్రారంభించారు. వైజాగ్ లోటస్ మహిళా శిశు ఆసుపత్రి ప్రాంతీయ నిర్వహణాధికారి ప్రేమ్ కుమార్, రాధిక, మానవ వనరుల అధికారి అనిత, నిర్వహణాధికారి భానుప్రసాద్, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణపై ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆమె ఆకాంక్షించారు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే లైఫ్ ఇలాగే బ్రతకాలి, మన జీవితం ఇలాగే నిండుగా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలి. సో ప్లీజ్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి, క్యాన్సర్ తలుచుకొని భయపడకండి. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో కనిపెడితే డెఫినెట్గా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా లైఫ్ చక్కగా హ్యాపీగా బ్రతకొచ్చు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈ సంవత్సరంతో నా క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. సో ఐఎమ్ ప్రూఫ్. ప్లీజ్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్, నో వాట్ క్యాన్సర్ ఇస్, బీ అవేర్ ఆఫ్ ఇట్, డూ స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్ చేయండి, ఎర్లీగా డిటెక్షన్ చేయండి. ఏమన్నా ఉంటే
ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా బ్రతకండి. ఇవాళ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఈ పింక్ సఖీ వాక్ అనేది చాలా అద్భుతంగా జరుగుతోంది. ఒక్కళ్ళిద్దరు చేతులు కలిపి జరగదు లేదు, ఇది ఎంతో మంది కలిసి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ నుంచి అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేయాలన్న ఒకే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. లైక్ మిసెస్ గుర్మీత్ హియర్, ఇంకా అందరూ ఉన్నారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ లేడీస్ have gotten together, single handedly done this. ఎంతో గర్వంగా ఉంది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, మోస్ట్లీ ఇక్కడ మీరు లేడీస్ చూస్తున్నారు కనుక ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కో లేకపోతే లేడీస్ క్యాన్సర్ కానీ అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళకి, లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళకి, పిల్లలకి, యంగ్ పీపుల్, ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఇది. సో ప్లీజ్ లివ్ హ్యాపీ అండ్ లివ్ హెల్తీ, బీ అవేర్ ఆఫ్ క్యాన్సర్. పింక్ సఖీ శారీ వాక్ మహిళల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించింది. ఈ వాక్ లో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు 39వ వార్డు చెందిన నాయకులు కూడా జనసేనలో చేరారు. తమ పార్టీలో కార్యకర్తలకు స్వేచ్ఛ ఉంటుందని వంశీ అన్నారు. కూటమి పథకాలను ప్రజలకు చేర్చడంలో కొల్లి సింహాచలం, కార్పొరేటర్ షాదిక్లు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వచ్చే ఎన్నికల్లో సింహాచలాన్ని కార్పొరేటర్గా పోటీ చేయించి గెలిపిస్తామని ఎమ్మెల్యే జోష్యం చెప్పారు. పార్టీలో జాలర్లు, శెట్టిబలిజ, వాడబలిజ, ముస్లిం మైనారిటీ నేతలందరూ జనసేనలోకి చేరారని కొల్లి సింహాచలం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిమానం, ఎన్డీఏ పరిపాలన చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తారని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి, జనసేన పార్టీ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ 39వ వార్డులో అయితే 13 ఓట్లతో ఓడిపోయినటువంటి కొల్లి సింహాచలం గారు ఇవాళ మా పార్టీలో జాయిన్ అయినందుకు ఆమెకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో అందులో కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజా సేవ చేసిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి, వంశీ గారి సౌదర అభివృద్ధి చూసి ఈరోజు ఆయనకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వంశన్న ఉదయం నుంచి నైట్ వరకు కూడా అలాగే ప్రజలు ఫోన్ రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నామండి. వంశాన్ని ఆధ్వర్యంలో మేము పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో సంక్షేమ కార్యక్రమం జరగాలంటే ఆయన ఎన్నెంటో ఉంటూ ఆయన చెప్పిన పార్టీ సూచనలు క్రమం తప్పకుండా మేము వర్క్ చేస్తామని చెప్పి, అలాగే నాయకులు పెద్దలు ఏ సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం. జీవీఎంసీ 56వ వార్డులోని పెంటకోట శివ ఆధ్వర్యంలో వందలాది మంది జనసేనలో చేరారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగా ప్రశాంతి ఆధ్వర్యంలో పలువురు జనసేనలో చేరారు. సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గౌరవం ఉంటుందని అంగ ప్రశాంతి అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి పెంటకోట శివ గారు 56వ డివిజన్ నుంచి ఈరోజు 400 మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం. మిగిలిన పార్టీని చూశారు, ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకి మనం మంచి చేయగలం అన్నది
మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించాం. అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక్క సిద్ధాంతంతో వచ్చారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మా వార్డు మ్యాక్సిమం దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్న, అంటే పేదవాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం అండి. సో వెనుకబడిన ప్రాంతం. మా యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి చాలామంది జన సైనికులు వీరమల సహకారంతో 400 మంది పైచిలుకతో ఈరోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వెస్ట్ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి గారికి, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, మా గురువర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి, అలాగే అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కే గారికి. విశాఖలోని ఎండాడ కేవీఆర్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఒక కృష్ణ జింక ప్రత్యక్షమైంది. కాలికి గాయం కావడంతో కదలలేని పరిస్థితుల్లో ఉంది. దీంతో అపార్ట్మెంట్ వాసులు దానికి ప్రథమ చికిత్స అందించి జూ అధికారులకు సమాచారం అందించారు. జూ అధికారులు అక్కడికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ మనవడు లింగాలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో వైదికులు ఆశీర్వదించగా అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపల వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమైనదని చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్ చెప్పారు. మద్దలపాలెంలోని చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విశాఖ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4.3 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారని, 8 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఈ యూనియన్ కార్యవర్గంలో 40 మంది ఎన్నికవగా వారిలో కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మందిలో తాను కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. ఈ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో తనను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించడంలో తాము కీలక పాత్ర వహించామన్నారు. వికసిత్ భారత్ 2047 బృహత్తర కార్యక్రమానికి కీలక భూమిక పోషిస్తున్నామని చెప్పారు. 1949లో సీఏ ఏర్పాటు కాగా దేశవ్యాప్తంగా 170 పై చీలుక బ్రాంచులు ఉన్నాయని వెల్లడించారు. విశాఖ బ్రాంచ్ ని 1977లో ఏర్పాటు చేశామని, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఏ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. గెలిచిన 32 మంది ఉంటారు. 8 మంది గవర్నమెంట్ నామినేట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్స్ యాజ్ ఎ మెంబర్స్. మొత్తం 40 మంది కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ నేను ఒక మెంబర్ని. ఈ కౌన్సిల్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. సో దాని వైస్ ప్రెసిడెంట్గా నేను నిలబడి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికపడ్డాను. ఆ సందర్భంగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ భారతదేశం ఎకానమీ ఎంత గ్రోత్ ఉందంటే 1947 నుంచి ఇప్పటి వరకు దాని ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉందంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా. మేము అందరం చార్టర్స్ కలిపి చేసింది అనమాట కమ్యూనిటీ. అది చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం. భారతదేశం లాంటి ఫెడరల్ వ్యవస్థలో అలాంటి ఫార్ రీచింగ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి యాక్ట్ ఇంప్లిమెంట్ చాలా కష్టం. మేము చార్టర్స్ కలిపి చేశాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దీన్ని ఎంతో మమ్మల్ని పొగిడి మాకు అప్రిషియేషన్ లెటర్ కూడా పంపించారు. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన శుభ సందర్భంగా చేశారన్నమాట. అలాగే ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఒకటి వచ్చింది. ఇప్పుడు అది భారతదేశం ప్రపంచం మొత్తం కూడా అప్డేట్ చేసే కార్యక్రమాలు చేసేది ఒకే ఒక్క వ్యవస్థ ఏదంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా ఒకటే, మా చార్టర్స్కి ఒకటే. ఇట్లాగే మేము కూడా ఈరోజు వికసిత్ భారత్ 2047 కల్లా కూడా డెవలప్డ్ కంట్రీగా భారతదేశం ఉండాలంటే దానికి ప్లాన్ వేశారు. అందుకే ఓం బిర్లా గారు ఒక రోజు చెప్పారు, సో ఇది వికసిత్ భారత్ 2047కి మన లార్జెస్ట్ ఎకానమీ ఉండాలనుకుంటే దాని ప్రధాన పాత్ర పోషించేది ఎవరంటే చార్టర్డ్ అకౌంట్స్ ఒకటే. అతను కూడా
గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ అన్నారు. పౌర గ్రంథాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించేందుకు పుస్తక పఠనం ద్వారా మేధాశక్తిని పెంచుకునేవారని గుర్తు చేశారు. విద్యార్థులు, ప్రజలు మంచి పౌరులుగా తయారయ్యే విధంగా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎంతో విజ్ఞానం సంపాదిస్తున్న దేవాలయాలాంటి గ్రంథాలయాలను పాలకులు అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. రానున్న ఏప్రిల్ నెలలో విజయవాడలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అరసం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శర్మ, పౌర గ్రంథాలయ కార్యదర్శి డివి సూర్యారావు, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవటానికి ఈ గ్రంథాలయ చెస్సు ప్రత్యేకంగా వసూలు చేస్తున్నది గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాడవడ్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందుకనే ప్రభుత్వాన్ని ఈ గ్రంథాలయ చెస్సును పక్కదారి పట్టించకుండా గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేస్తూ ఈ గ్రంథాలయాలని పౌరులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, పుస్తక పఠనం ద్వారా, సాహిత్యం ద్వారా సంస్కారాన్ని పెంపొందించుకోవాలని, అభ్యుదయ దృష్టితో ప్రజలందరూ కూడా సమైక్య భావనతో మెలగాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దాని నుంచే మేము ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చైతన్యం చేయడానికే ఈ కమిటీ ఏర్పడింది. విజయవాడలో ఏప్రిల్లో పెద్ద గ్రంథాలయ సదస్సు జరిగి అనేక తీర్మానాలు చేసి ప్రభుత్వానికి మహజరు సమర్పించాలని చెప్పి మేమందరం అనుకుంటూ ఉన్నాం. విశాఖ పోర్టులో 82 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు అన్నారు. పోర్ట్ స్టేడియంలో విశ్వనాథ్ కన్వెన్షన్ లో నేషనల్ కస్టమ్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ చైర్మన్ అంగముత్తు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2006లో వచ్చిన ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్, ఈ కామర్స్ వంటి వాటి వల్ల దేశ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల్లో మేలైన ఉత్పత్తుల ఎగుమతి పెరిగిందన్నారు. ఇంజనీరింగ్, కెమికల్, వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించిన ఎగుమతులు కూడా ఆశాజనకంగా పెరుగుతున్నాయని, భారతీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ఎగుమతి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్, సీపోర్టుల్లో సరిహద్దుల భద్రతలో కస్టమ్స్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే సందర్భంగా సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ విశాఖ జోన్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాధి, విఎస్ఈజెడ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐఏఎస్ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. I don't want to just start with like a formalized form of address. I just want to compliment our Chief Commissioner to Principal Commissioner and down level, all the officers and the families for the wonderful contribution in terms of nation building and its prosperity. Because it is something unique kind of organization. We are talking about ease of doing business nowadays. Probably this is the one organization which introduced the concept of paperless office, ICE gate, way back in 2006-07 onwards. Close to 20 years they are running ease of doing business and they are making our life so good, and we are the beneficiary as a port. I am the one of the finest beneficiary. When I was in the commerce, we used to enjoy excellent work with customs, and probably this institution, I don't think so anyone need any kind of special attention to know about it, because cutting across all level, the institution has its reach, and almost they are covering over the country, all across the country, all border areas, all airports, all seaports. So you name anything where we have transition points, custom is there, and we are getting benefit. And it's not only prosperity and the nation's well-being, they are taking care of border protection and security also. So compliments to all of you, sir. Headlines మరోసారి.
నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాం, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశాఖ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, 14 లక్షల వాహనాలను ఏఐ ద్వారా నియంత్రిస్తామన్న సిపి బాగ్చి. క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ బీచ్ రోడ్ లో పింక్ సారీ వాక్, ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ ను నివారించవచ్చున్న సినీ నటి గౌతమి. విశాఖ జిల్లా జనసేనలో భారీ ఎత్తున చేరికలు, కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.